అల్లెరు నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేయాలో చూద్దాం. ముందుగా స్ట్రెచ్ బటన్ నొక్కి అక్కడ ఫిషర్ మ్యాన్ వరల్డ్ విలేజ్ వాగ్ అని టైప్ చేస్తే చూడండి, నేను పైన టైప్ చేస్తున్నా కదా, ఈ విధంగా టైప్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో బెల్ ఐకాన్ కూడా కొట్టినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు మనం చూడబోయేది ముత్యాల తోపు, చిన్నపాలెం అండ్ పెద్దపాలెం. సో రెండు ఊర్లు చూడబోతున్నాం, మా మత్స్యకారుల యొక్క విలేజెస్. సో స్టార్టింగ్లో ఇలా ఉంటుందన్నమాట. మనం ఈ ముత్యాల తోపు విలేజ్కి వెళ్ళాలంటే నెల్లూరుకి వచ్చి రావాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది మహాలక్ష్మీపురం. సో మా మత్స్యకారులకు కావాల్సిన వస్తువులన్నీ వచ్చి ఈ మహాలక్ష్మీపురంలో తీసుకుంటారన్నమాట. చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి చెరువు గట్టు, సో చుట్టూ ఉన్న ప్రకృతి చూడండి ఎలా ఉందో. సో ఇలా ముందుకు వెళ్తుంటే ఎన్నో అద్భుతాలు వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఫ్యాక్టరీ వచ్చి ఫెర్టైల్ గ్రీన్ ఫ్యాక్టరీ అన్నమాట. సో ఇక్కడ గడ్డి తీసుకొని కొన్ని పీసెస్ లెక్కన చేసి ఏదో సంథింగ్ చేస్తారు, అంతగా ఫుల్గా తెలియదు. చూస్తున్నారు కదా. సో మీకు కొంచెం ముందుకెళ్తే వర్క్ అనేది చూపిస్తాను. ఇక్కడ ఏంటో ఆటో అడ్డం వచ్చింది. సో ఇప్పుడు మీరు అక్కడ చూడవచ్చు, అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో. సో ఈ విధంగా వర్క్ చేస్తూ వెళ్తారన్నమాట. సో ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్తే మనం ఊరి పొరిమేరలో ఉంటాము, ముత్యాల తోపు. సో ఎలా అనుకుంటున్నారా, ఆ పక్కన చూసారా, పక్కనే మన హనుమాన్ విగ్రహం ఉంది స్వామీజీది. అక్కడ చూడండి కొబ్బరికాయ చెట్లు ఎలా ఉన్నాయి, ముందు పచ్చదనంతో నిండిపోయింది అసలు. సో ఇప్పుడు మనం కరెక్ట్గా ఊరి పొరిమేరలో ఉన్నాము. మీరు చూసారా, ఊరి చివరన అట్లా దండలు కట్టున్నారు. ఎందుకు అనుకుంటున్నారా, మా పోలేరమ్మ తల్లికి బోనాలు తీసామన్నమాట. సో ఇలా బోనం తీసేటప్పుడు ఊరు చివర అలా తోరణాలు కట్టడం మా ఆచారం అన్నమాట. సో అనుకోగానే చూడండి మా పోలేరమ్మ తల్లి ఎదురైపోయింది. సో కొంచెం ముందుకెళ్తే మనకి రాములవారి స్వామి గుడి అనేది కనిపిస్తుంది. చూశారు కదా. సో ఎంత బాగుందో అసలు గుడి అయితే. సో ఈ చుట్టూ చూసారు కదా, అసలు ఇసుక అన్నది లేకుండా రోడ్తో కప్పేశారు మా వాళ్ళు అయితే మంచిగా. సో ఇంకాస్త ముందుకెళ్తే చూడండి, ఇది ఊరి చివరన్నమాట. ఇది ముత్యాల తోపు చిన్నపాలెం అన్నమాట, మా మత్స్యకారుల యొక్క విలేజ్ ఇది. చూసారు కదా ఎట్లా ఉందో, హౌసెస్ కానీ చుట్టూ ప్లాంటేషన్ కానీ. సో ఇప్పుడు మనం పెద్దపాలెంకి వెళ్ళబోతున్నాము. చూస్తున్నారు కదా. సో మనకి చిన్నపాలెంకి పెద్దపాలెంకి మనకంతా ఏం తేడా ఏం కనిపించదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఎల్లో బిల్డింగ్ వచ్చి తుఫాన్ బిల్డింగ్ అన్నమాట. సో ఇక్కడి నుంచి చూసారు, అక్కడ బోర్డు ఉంది. సో అక్కడి నుంచే మనకి పెద్దపాలెం అనేది స్టార్ట్ అవుతుంది, ముత్యాల తోపు. సో ఇక్కడ షాప్స్ ఉన్నాయి. సో ఇంకా కొంచెం ముందుకు పోతాం, చూద్దాం. చూడండి ఆ కోడి పిల్లని ఎలా రోడ్ క్రాస్ చేపిస్తుందో. సో చూద్దాము. ఇక్కడ చూసారా, ఇది పెద్ద పట్టపాలెం రాములవారి గుడి అన్నమాట, ముత్యాల తోపు. సో ఆ ముందే చూడండి ఏనుగు ఎట్లా బొమ్మలు కట్టారు, బాగుంది. సో అక్కడ చూస్తున్నది రచ్చబండ అన్నమాట, జాలమ్మ తల్లి చెట్టు ఉంది వెనకాల. సో ఇది గుడి ఓవరాల్ వ్యూ అన్నమాట. పక్కనే సీతలమ్మ తల్లి గుడి కూడా ఉంది. సో పెద్దపాలెం చూద్దాము ఎలా ఉంటుందో. సో మొత్తం రౌండ్ ఆఫ్ చేసుకోద్దామని మాట్లాడుకుంటున్నాం మేము. ఇక్కడ చూసారా మా అమ్మలు ఎలా ఆడుకుంటున్నారో చల్లటి నీడలో. మేము మాత్రం ఈ ఎండలో బాగా వీడియో తీస్తూ ఎండకి కరిగిపోతున్నాం అన్నమాట. చూద్దాం, ఇది ఊరి చివర. సో ఊరు స్టార్టింగ్కి చివరికి ఏమంత తేడా తెలియడం లేదు కదా మా ఊర్లకి. అట్లనే ఉంటుంది మా ఊర్లన్నీ. ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాము, సాగుతూ ఉన్నాము, హ్యాపీగా చూసుకుంటూ ప్రతి ఒక్కటి మీకు చూపిస్తూ. సో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి, ఆ అరటి చెట్టు వచ్చింది కదా పక్కన చూడండి, అక్కడ పుట్టు చూపించాను. అక్కడ మేము సండే స్పెషల్గా పూజలు చేస్తామండి ఆ తల్లికి, నాగతల్లికి. సో మళ్ళీ మా అమ్మల కాడే వచ్చామన్నమాట. ఇంకోసారి వస్తే కర్ర తీసుకొని కొట్టేటట్టున్నారు మొత్తానికి వాళ్ళ చూపులు. కొంచెం ముందుకు వెళ్దాం. సో ప్రతి ఒక్క బజార్ మీకు
చూపిస్తామన్నమాట. చూసారా అక్కడ సీతలమ్మ తల్లి గుడి ఉంది, చుట్టూ రక్షణగా ఎలా కట్టారో. అక్కడ చూడండి బడి ఉంది, బడి పక్కనే గుడి, గుడి పక్కనే బడి. చాలా బాగుంది కదా. మా అయ్యలైతే బాగా ఆడుకున్నారు చూసారా. ఇంకేం లేదు, ఎంటబడి మరి వస్తారన్నమాట కొట్టడానికి. మేము ఆడుకుంటున్న వీడియో తీస్తున్నారని చెప్పి. చూడండి అసలు మా విలేజ్ యొక్క అందాలు. మా వాళ్ళు ప్లాంటేషన్ కానీ రోడ్స్ కానీ చాలా నీట్గా పెట్టుకుంటారు అసలు. సో చుట్టూ ఉన్నది మనది కాదు అనుకోకుండా మనది అన్నట్టుగా చాలా క్లీన్గా చేసి పెట్టుకున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అక్కడ బ్లూ కలర్ ట్యాంక్. సో ఇక్కడ ఇది మినరల్ వాటర్ అండి ఈ 2 ఊర్లకి ఇదన్నమాట. సో ఇప్పుడు మీకు ఒక స్పెషల్ వ్యూస్ చూపించబోతున్నాను. గెట్ రెడీ ఫర్ ఇట్. ఆడుతూ పాడుతూ ముందుకెళ్తూ ఉన్నామన్నమాట. చాలా బాగుంది కదా. మీరు ఈ వ్యూ చూడాలనుకుంటే, మా విలేజ్ చూడాలనుకుంటే వచ్చేయండి మా విలేజ్కి. ఇప్పుడే స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను మీ అందరి కోసం. సో ఇందాక మీరు చూసారు కదా అక్కడ బ్లూ కలర్ బోర్డు. ఈ కొటేషన్ చెప్తూ మర్చిపోయాను అసలు. అక్కడ యాపిల్స్ ఇలాంటి ఫ్రూట్స్ అనేది ప్లాంటేషన్ చేసి పెంచుతారన్నమాట ఆర్గానిక్గా. సో ఇప్పుడు మనం వ్యూకి వెళ్తున్నాము, అది వచ్చినప్పుడు చెప్పడం మర్చిపోయాను. ఆడుతూ పాడుతూ వెళ్తున్నాం అన్నమాట. ఆడుతూ కాదు, బైక్ పైన వెళ్తూ ఉన్నాము వీడియో తీసుకుంటూ మంచి ఎండలో. ఇక్కడ చూడండి మీరు చూస్తున్నది ఇప్పుడు ఇది యాచరీ అన్నమాట. రొయ్యల పిల్లల్ని పెంచిన తర్వాత ఈ ఫీడ్ని తీసుకెళ్ళి రొయ్యల చెరువులో వేస్తారన్నమాట. సో ఈ విధంగా ఫార్మింగ్ అనేది జరుగుతుంటుంది, కల్టివేషన్. ఇప్పుడు మీకు చూపించబోయేది ఒక స్పెషల్ వ్యూ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది వేలంగాని మాత పుణ్యక్షేత్రం అన్నమాట. ఈ చర్చి వచ్చి చాలా ఫేమస్ అండి ముత్యాల తోపులో. సో ఇది బీచ్ దగ్గర ఉండడం వల్ల చాలామంది వచ్చి విజిట్ చేస్తారన్నమాట. సో ఈ చర్చికి చాలా స్పెషాలిటీ ఉందన్నమాట. చూడండి ఎంత పెద్దదిగా ఉందో. సో మీకు ఓవరాల్గా చర్చి మొత్తం కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత గ్రీనిష్గా ఎంత క్లీన్గా ఉందో. సో ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది అసలు. మనకి ఎక్కడ అనేది చెత్త అని కనిపించడం లేదు, చాలా క్లీన్గా ఉంది. సో మీకు ఇంకా చూపిస్తాను చూడండి. అక్కడక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి చూడండి. ప్లాంటేషన్ కానీ డెకరేషన్గా ప్లాంట్ని ఒక డెకరేషన్ వేలో చూడండి అక్కడ ఎలా ఉందో. సో ఇంకా అటువైపు ఉంది, బట్ అటువైపు వెళ్ళడానికి లేదు, గేట్ క్లోజ్ చేస్తున్నారు. సో మేము ఇక్కడి వరకే చూపించగలం అన్నమాట. చూడండి ఇప్పుడు చర్చ్ చూపిస్తున్నాను. మనకి ఇక్కడ నుంచి చూడడానికి చర్చ్ అలా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మీకు ఓవరాల్గా ఒక వ్యూ చూపిస్తాను చూడండి. సో ఇదన్నమాట చర్చ్. కొంతమంది బాగా విశ్రాంతి తీసుకుంటున్నారు, చెట్ల కింద మాట్లాడుకుంటున్నారు. సో హాయిగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మనకి బయట వచ్చిన వెంటనే చూడండి అటువైపు ఇటువైపు 2 షాప్స్ ఉన్నాయన్నమాట. సో మనకు కావాల్సిన వస్తువులు కూడా మనం తీసుకోవచ్చు. అటు నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి 3 ఫ్రెండ్స్ ఏదో ఆడుకుంటున్నారు మంచిగా. మనం డిస్టర్బ్ చేసేసాం మొత్తానికి. సో ఇప్పుడు మీకు ఒక వ్యూ చూపించబోతున్నాను. మత్స్యకారులు అంటేనే సముద్రం, సముద్రం అంటేనే మత్స్యకారులు. సో ఆ సముద్రాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇది మీరు చూస్తున్నట్టు ఉప్పు కాలువ. కొంతమంది ఇక్కడ కూడా ఫిషింగ్ చేస్తున్నారన్నమాట కాలువలో. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళలేం కాబట్టి బైక్ మీద, సో బైక్ అనేది ఇక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. నడుచుకుంటూ వెళ్దాం చిన్నగా. సో ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి నడిస్తే ఇంకా ఆరోగ్యంగా ఉంటామన్నమాట. బైక్ వాడకుండా నడుస్తూ వెళ్తున్నాము. బైక్ యూజ్ చేయనందువల్ల పొల్యూషన్ కూడా అవ్వదు. సో చూసారు కదా ఇక్కడైతే చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. ఈ షాప్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి ఓపెన్లోనే ఉంటుంది. సో మనకి ఏ ఇబ్బంది ఉండదన్నమాట. ముందుకు వెళ్తూ ఉన్నాము. సో మా వాళ్ళు అయితే అందరూ డిఫరెంట్గా చూస్తున్నారు మొత్తానికి, అయినా పర్లేదు.
సో ఇక్కడ చూసారు కదా టూరిస్ట్ పోలీస్ అని ఉంది. టూరిస్ట్ పోలీస్ అంటే వచ్చిన టూరిస్టులకి ఏమైనా ఇబ్బంది అయితే ఆ పోలీస్ సిబ్బందికి చెప్తే వాళ్ళు వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. సో ఇక్కడ చూసారు కదా ఇంత మధ్యాహ్నం అయినా సరే ఎంతమంది ఉన్నారో పీపుల్స్ అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ సముద్రంలో ఎంతమంది మునుగుతూ ఆడుకుంటున్నారో చూడండి. కొంతమంది బయట కూర్చొని ఆ కెరటాలని ఆస్వాదిస్తున్నారు. సో మీకు చుట్టూ ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. సో చాలామంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది ఒడ్డున కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ బీచ్ని కోడూరు బీచ్ అంటారు. సో ఈ బీచ్కి రావడానికి బస్సెస్ కూడా ఉంటాయి నెల్లూరు నుంచి. ఇందాక చూపించాను కదా ఆ చర్చికి కూడా బస్సెస్ ఉంటాయి అన్నమాట. సో చూడండి ఈ అమ్మ చూడు ఎలా అమ్మేస్తుందో చెరుకు మొత్తానికి. సో ఇంకా ముందుకెళ్దాము, మీకు ఇంకా స్పెషల్ ఐటెం చూపిపోతున్నాను. మా మత్స్యకారులు ఫిషింగ్ చేసి మరీ తెచ్చి ఇలా అమ్ముతారండి. చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నమాట. రొయ్యలు చేపలు చూస్తుంటే తినేయాలనిపిస్తుంది, బట్ తినలేను కదా, వీడియో తీయాలి. ఆశ నిరాశ అయిపోయింది నాకు. మరి ఏం చేద్దాం. చూడండి మా అమ్మలందరూ ఏదో డిఫరెంట్గా చూస్తున్నారు, ఏం చేస్తున్నావు ఏంటి అని. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఇంకో రోడ్ అన్నమాట, అంటే బ్యాక్ సైడ్. అంటే